అంటే ఒక చిన్న విషయం, ఒక్క విషయం చెప్తా. ఎక్కువ మా ప్రసంగం అన్నారు కాబట్టి మళ్ళీ నేను మాట్లాడాలి కాబట్టి ఆ విషయాల మీదకి వెళ్దాం. సభ్యత్వాలు పెంచుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట చెప్తున్నాం. మానవతలో 600 కట్టిన తరువాత వాళ్ళందరినీ కలిపి మానవత ఫ్యామిలీ అంటున్నాం. అంటే మనకు 5-6 మంది ఉండే కుటుంబం ఎట్లా ఫ్యామిలీ అంటున్నామో, మొత్తం 1000 మంది పొద్దుటూరులో ఉన్న 1000 మంది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబాలు. ఆ రోజు ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీ. ఈ ఉమ్మడి ఫ్యామిలీలో ఎవరికో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనుషులు కాబట్టి. ఒకరికి యాక్సిడెంట్, ఒకరికి అనారోగ్యం, ఒకరికి వృద్ధాప్యం, ఒకరికి మరణం, రకరకాల సమస్యలు మానవుని వెన్నంటే ఉంటాయి. ఎవరు తప్పించుకోలేరు అవి. అట్లాంటప్పుడు మనం విజిలెంట్గా ఉండి ఎవరైతే ముందుకెళ్ళి వాళ్ళ కనీసం ఓదార్చగలిగే పరిస్థితిలో ఉంటారో మనస్సు పెట్టి అటువంటి టీం చేయండి. ఆసక్తి ఉండేటోళ్ళు ముందుకు రమ్మనండి. ఆ టీం వాళ్ళు వెళ్ళి ఆ కష్ట సమయంలో మీకేం కావాలి, బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇస్తాం, ఆహారం కావాలంటే ఇస్తాం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాం, బ్లడ్ కావాలంటే ఇస్తాం అని ఆ టైంలో వాళ్ళు ఏమి చేయాలనో అర్థం కాని ఆందోళన మానవత అండగా నిలబడుతుంది. చాలా గొప్ప సంస్థ అనేది ప్రజలు ఎప్పుడైతే చూస్తారో ఆ విషయాన్ని ప్రాక్టికల్గా, మనం సభ్యత్వాలు మీరు చేరండి అని అడగనక్కర్లా. మొత్తం ఇంటికొకడు సభ్యుడిగా చేరుతాడు. అది అవసరం. మనకు 10 మంది కావాలి తోడు అనుకుంటే మనం మానవతలోకి వెళ్ళాలి అనే ఆలోచన ప్రజల్లో రేకెత్తించిన రోజున సభ్యత్వాలు అనేటివి ఎవరైనా కూడా రాసుకుంటూ పోతారు. ఆ పరిస్థితిలో వాస్తవంగా ప్రాక్టికల్గా మేము చెప్తున్నాం, కానీ కార్యరూపం సక్రమంగా దాల్చడం లాది. అది కమిటీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. వెళ్ళడానికి సిద్ధంగా ఉండే 10 మందికి చెప్తే 5-6 మంది అన్న అక్కడికి వెళ్ళగలగాలి. ఆ విధంగా కన్నా చేయగలిగితే రాష్ట్రంలోనే మానవతా సంస్థ ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. యావత్ భారతదేశం, కోట్లాది జనాభా ఉన్న భారతదేశం ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ను చూసి మనం ఎందుకు ఈ విధంగా చేసుకోలేకపోతున్నామని ఆలోచించే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆ దిశగా మనందరం కూడా కార్యక్రమాల్ని పవిత్రంగా, పారదర్శకంగా, సంఘర్షణలు లేకుండా ఈరోజు కార్తీక పిక్నిక్ చేసుకుంటున్నారు. చాలా సంఘాలు చేసుకుంటూ ఉంటాయి కార్తీక మాసంలో, కుల సంఘాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాయి. అక్కడ మళ్ళా సంఘర్షణలు, ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కులము, మతము, ప్రాంతము ఏదీ లేదు. మానవతలు అందరూ మిక్స్ అయి ఉన్నారు. ఇది భగవంతుడు మెచ్చే కార్యక్రమం. మనుషులంతా కూడా ఒక్కటే. మనం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం మనుషులం, భగవంతునికి సంబంధించిన వాళ్ళం అనే ఆలోచన ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో, విశాల దృక్పథం ఏర్పడుతుందో, ఒక అద్భుతమైన సమాజం ఆవిష్కరణ అవుతుంది. ఆ దిశగా మనందరం కూడా దాన్ని కోరుకుంటూ, ప్రొద్దుటూరు వాళ్ళను మీరు చేసే కార్యక్రమాలకు అభినందిస్తూ, ఆ విధంగా సహకారం ఇచ్చిన సన్నిధి శ్రీనివాసులు గారిని కూడా సభాముఖంగా అభినందిస్తూ, ఇంకా ఇతర అనేక దాతలు ఎవరు సహకారం ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా భాగ్యమ్మ ప్రమాణ స్వీకారానికి రావాలన్నారు. ఆ రోజు నాకు ఏదో వేరే ప్రోగ్రాం ఉండడం, తర్వాత వస్తాలే అని కళావతి గారికి చెప్పడం, ఆమె మళ్ళీ మొన్న రావాలి కార్తీక పిక్నిక్ అని చెప్పి అడగడం. కాబట్టి ఖచ్చితంగా వస్తాను, భాగ్యమ్మ అధ్యక్షురాలుగా ప్రమాణం చేసినప్పుడు లేను కదా, నేను వస్తానని చెప్పాను. ఈరోజు నాకు తెలిసిన, అంటే నేను చెప్పడానికి సబ్జెక్ట్ ఉంటుంది కానీ చెప్పడానికి సమయం ఉండదు. అంత సమయం ఎక్కువ తీసుకోవడం కూడా ఎవరు రిసీవ్ చేసుకోరు. అందుకని క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు, నాకు తెలిసిన అంశాలు మీకు చెప్తాను. ఈరోజు వినండి. జీవితంలో ఏమన్నా ఆచరించగలిగేటువంటి ఈరోజు మీకు ఇంకొక భిన్నమైన రీతిలో చెప్పాలనుకుంటున్నాను. చెప్పే సబ్జెక్టు కొంతున్నా జీవితంలో ఏవి విడిచిపెట్టకుండా ఆచరించాలి, వేటిని వదిలిపెట్టాలి, అవి 2 చెప్తాను. పట్టుకోవాల్సిన అంటే పట్టుకోండి 1-2, విడిచిపెట్టాల్సిన 1-2 వదిలిపెట్టండి. జీవితం నూతన దృక్పథంలో ముందుకెళ్తుంది. ఆ దిశగా
మనం ఈరోజు మన ప్రసంగాన్ని కొనసాగిద్దాం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. రమణారెడ్డి ఇంకొక చైర్ ఉంటే ఇవ్వకూడదా? ఏం కాదు. మిత్రులారా, ఉపనిషత్తులనే గ్రంథాల నుంచే నేను ఆధ్యాత్మిక ప్రసంగాలు, అది కూడా మానవతాలో మాత్రమే, బయట ఎక్కడంటే అక్కడ పోయి ప్రసంగాలు చేయడం ఉండదు. మానవతాలో ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండేటప్పుడు ఒక అరగంట సేపు ఈ కార్యక్రమం చేయడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ ఉపనిషత్తులనే గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు దీనికి కారణము అని కనుక చూస్తే ఒక అంశం మీకు చెప్పాలి. కాబట్టి భారతదేశంలో క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాలు, అంటే ఇప్పటికి దాదాపు 9,000 సంవత్సరాల పైబడి కాలంలో ఇప్పుడు మనకున్న అలాంటి అనేక సమస్యలు ఆనాడు ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎవరికన్నా కనిపించాడా, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి మరి ఎందుకు కరుణించలేదు, ఉంటే చేస్తాడు కదా, ఇన్ని దుర్మార్గాలు చేసేవాడు ఎందుకు బాగున్నాడు, అట్లా అనేక సమస్యలు మానవుని మదిలో మెదులుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల కొరకు ఆనాటి ఋషులు, భారతీయ ఋషులు తపస్సు చేసి వాస్తవ సత్యాలను గ్రహించి ఈ లోకమేంటి, భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా, మానవుడు ఏం చేయాలి, మానవుని యొక్క పరిస్థితి ఏమి, అనేక అంశాలు, దీనికి సమాధానం ఇవ్వలేదు అనకుండా అన్ని అంశాలకి మనకి కొన్ని వేల సమస్యలు వచ్చినా అన్ని వేల సమస్యలకు కూడా వాళ్ళు సమాధానాలు ఇచ్చారు. 1180 గ్రంథాల్లో ఇచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి. కానీ అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు. కాబట్టి పరమాత్మ, జగత్తు, జీవుడు, భగవంతుడు, లోకము, మనిషి, ఈ మూడింటి గురించి వాళ్ళు ఏం చెప్పారు, ఇటు మౌలిక ప్రశ్నలు అంటారు, ప్రధానమైన ప్రశ్నలు అంటారు. మొట్టమొదటిది భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా. ఉపనిషత్తుల్లో ఋషులు ఏం ఆవిష్కరించారంటే భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. సత్యతే, పరిపూర్ణుడైన భగవంతుని నుండే పరిపూర్ణమైన లోకం ఉద్భవించింది. మానవులు శాంతిగా జీవించడం కోసం భగవంతుడు సర్వము లోకములో సిద్ధం చేసి ఈ లోక నిర్మాణం చేసి ఉన్నాడు. మరి ఈయన అన్నీ సిద్ధం చేసి ఉంటే అంటే మానవుని యొక్క అజ్ఞాన కారణం, జ్ఞానము లేకపోవడం, వివేకాన్ని కోల్పోవడం ఫలితంగా మానవుడు దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అజ్ఞాన కారణము చేత మానవుడు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. మనం చేరవలసిన గమ్యం కూడా భగవంతుడే. జీవితంలో మరుక్షణం ఏం జరుగుతుందో కూడా మానవునికి అర్థం కావాలి అంటే ఆ భగవంతుడిని అన్వేషించాలి, ఆయన వెతకాలి. ఎక్కడ వెతకాలి అనే ప్రశ్నకు సమాధానం అనే పదాలు తైత్తిరీయోపనిషత్తులో ఉంటాయి. నిహితం, నిగూఢం, నీ హృదయంలోనే భగవంతుడు. రామచంద్రారెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇట్లాంటి మంచి మాటలు చెప్పడానికి ఇప్పుడు ఎవరు లేరు. అలా కాకుండా మీరు ఇలా ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని మా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా మీరు జరుపుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా మమ్మల్ని ఇంకా ప్రోగ్రామ్స్ ఇక్కడ అరేంజ్ చేసుకోమని చెప్పినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇంకా మేము కూడా ప్రతి సంవత్సరము ఇలాంటి వనభోజనాలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. మాకు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది. పచ్చని చెట్ల మధ్యలో మంచి ఆక్సిజన్ పీల్చుకుంటూ కాసేపు ఈ 3-4 గంటలైనా కూడా మేము స్వచ్ఛమైన, అంటే ఏదో దేశంలో డబ్బాల్లో ఆక్సిజన్ అమ్ముతాండారంట, కానీ అలాంటి స్థితి లేకుండా మనం ఇక్కడ ఫ్రీగా మంచి ఆక్సిజన్ తీసుకోగలిగినాం. ఇప్పుడు సుబ్బారెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, ఏ విధంగా సంభవించింది అని మనము క్వశ్చన్ చేసుకున్నట్టయితే, రామచంద్రారెడ్డి గారి మస్తిష్కంలో జన్మించినటువంటి ఒక ఐడియా ఈ మానవత, అంటే పతనమైనటువంటి మానవతా విలువలు, మానవ సంబంధాలు పునరుద్ధరింపజేయాలనేటువంటి ఒక ఆలోచనే ఈ మానవత
స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావము. ఈ స్వచ్ఛంద సేవా సంస్థను జంగారెడ్డిగూడెంలో 2004లో స్థాపించారు ఆయన, వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి గారు. ఆ తరువాత 12 సంవత్సరాల గ్యాప్ ఏర్పడింది. రామచంద్రారెడ్డి గారు కడప నివాసి, వారి నేటివ్ ప్లేస్ అక్కడేమో మానవతా సంస్థను ఏర్పరిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన కడప జిల్లాలో కూడా అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి కదా. ఉండండి మళ్ళీ ఏమొచ్చినారు. మేడం ఇటు చూడండి సార్.